గురుగారు, లలిత సహస్రనామ స్తోత్రాల్లో అమ్మవారి యొక్క నామరూప గుణ విశేషాలు ఉన్నాయి. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి చేతులకు ఉన్న కంకణాల గురించి ఎందుకు వర్ణించలేదు, వివరించలేదు? ఎందుకంటే అమ్మవారి యొక్క సర్వాంగాలు, ఆ అవయవ వర్ణన మొత్తం కూడా ఆ వసిన్యాది దేవతలు అంటారు. లలితా సహస్రం పాడినటువంటి మహాను దేవతలు వాళ్ళ పేరు తలుచుకున్నా కూడా అమ్మవారు చాలా సంతోషిస్తుంటారు. ఎందుకంటే అమ్మవారు తన భక్తుల పేర్లు తలుచుకుంటే చాలా సంతోషించి వాళ్ళకి చాలా మేలు చేస్తుంది. అందుకే వసిన్యాది దేవతల్ని మనం తలుచుకుందాం. ఆ వసిన్యాది దేవతలే ఈ సహస్రనామ స్తోత్రం చేశారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో అన్నీ వర్ణించారు కదా, కంకణాల సంగతి ఎందుకు లేదు లలితా సహస్రంలో? ఆ గాజులు అనుకుందాం ప్రస్తుతానికి, కంకణాలు అనే పదానికి. గాజులు అనేటువంటి అన్ని వర్ణనలు ఉన్నాయి కదా, గాజులు అనేటువంటి వర్ణన ఇలా ఉంది అని చెప్పి చక్కగా ఒక నామం, శ్రీమాత శ్రీ మహారాజ్ని ఇలాగే కూడా ఏదో కంకణ సమన్విత ఇలా అని చెప్పి ఏదో ఒక నామం పెట్టవచ్చు కదా అమ్మవారికి అని అంటే, దీనికి పెద్దలు ఏమని జవాబు చెప్పారంటే, కేయూరాంగద సమన్విత అని ఒకటి ఉంది, ఒక నామం ఒకటి కేయూరాంగద. అందులోనే ఈ కంకణ ప్రసక్తి కూడా ఉందయ్యా. ఎందుకనంటే పూర్వకాలంలో అంగదము అనేటువంటి పదాన్ని కంకణము అనేటువంటి అర్థంలో కూడా నిఘంటువులు చెబుతూ ఉన్నాయి. పెద్దవాళ్ళు దానికి భాష్యం చెప్పారు. కాబట్టి ఆ అంగదము అనేటువంటి పదంలోనే, ఆ కేయూరాల్లోనే, ఈ ఆభరణాల్లోనే కంకణాలు కూడా మిళితమై ఉన్నాయి. కాబట్టి కేయూర భూష సమన్విత అని చెప్పి ఇలా ఏదైతే నామాలు ఉన్నాయో కేయూర ప్రసక్తి వచ్చింది, అంగద ప్రసక్తి వచ్చింది. కాబట్టి అక్కడే అమ్మవారి యొక్క కంకణ ప్రసక్తి కూడా ఉన్నది అని మనం భావించుకోవాలి. అందుకని ప్రత్యేకంగా కంకణం అనేటువంటి పేరుతోటి అమ్మవారి యొక్క సహస్రనామాల్లో ఎక్కడా మనకి కనిపించదు అని పెద్దవాళ్ళు దీనికి భాష్యం రాసినటువంటి వాళ్ళు సమన్వయం చేశారు. కాబట్టి మొత్తానికి రవళి అమ్మ గాజులు చేసే పని ఏమిటి? మృదు రవళి. ఆ మృదు రవళి మనకి అమ్మ యొక్క ప్రతి నామంలోనూ హృదయం గనక పెట్టి గనక వింటే, అమ్మ యొక్క ప్రతి నామంలోనూ అమ్మ యొక్క ఆ పాదాలకి ఉన్నటువంటి గజ్జెల రవళి, అమ్మ కంకణాలకి ఉన్నటువంటి రవళి హృదయానికి వినపడుతూ ఉంటుంది. పూర్వకాలంలో చరిత్రలో ఉన్నాయి. మా పెదనాన్నగారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా ఒక గాజులతను ఇంటికి వస్తే, గాజుల ప్రసక్తి కంకణాల ప్రసక్తి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గాజులు అమ్మ వస్తే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు 5గురే ఉన్నారు, ఆడపిల్లలు. ఇక ఈయన ఏదో పని మీద అలా పక్కకి వెళ్ళారు. వచ్చిన తర్వాత గాజులు అతను 6గురికి వేశానండి, డబ్బులు ఇవ్వండి అని అడిగారు. ఏమ్రా, ఏం చేస్తున్నావు నువ్వు? మా ఇంట్లో ఉన్నది 5గురే కదా, 5గురికే కదా నువ్వు గాజులు వేసింది అని రాఘవనారాయణ శాస్త్రి గారు అడిగారు. అదేంటి స్వామి, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? మీ 5గురితో పాటు 6వ ఆవిడ కూడా ఉందండి, చిన్న పిల్ల నవ్వుతోంది, ఆ అమ్మాయికి కూడా నేను వేశానండి, నేను అబద్ధం ఎందుకు చెప్తాను? ఆయనకి ఒక్క నిమిషం ఆలోచించారు. ఆయన బాలోపాసకులు, అమ్మవారిని ఉపాసన చేసేవారు, బాలాదేవిని. అమ్మా కరుణించావా, నాకు కలలోనే వస్తావమ్మా, ఇతను ఎంత అదృష్టం చేసుకున్నాడు, ఇతనికి సాక్షాత్తుగా కనిపించి చేతులకి గాజులు తొడిగించుకున్నావా తల్లి. ఇది సాక్షాత్తుగా జరిగినటువంటి సంఘటన బాపట్ల దగ్గర ఉన్నటువంటి చందవోలు గ్రామంలో. కాబట్టి అమ్మ గాజుల్ని, ఆ గాజుల రవళి ఆవిడ చాలా ఇష్టం. భక్తుల ఇళ్లల్లోకి వచ్చి ఒక చిన్న పిల్ల రూపంలో గాజులు తొడిగించుకుంది. కొంతమంది భక్తుల విషయంలో కూడా మనం వినవచ్చు. అందువల్ల ఆ కేయూరం అంగదం అనేటువంటి పదాల్లోనే, ఆ నామాల్లోనే ఈ గాజుల ప్రసక్తి, ఈ రవళ ప్రసక్తి కూడా ఉన్నది అని పెద్దల సమన్వయం.